అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేయబోతున్నాను. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలండి, అన్నమంతా తినేయచ్చు. వేరే కూరలతో అవసరమే లేదు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక పావు కేజీ దొండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో దానికి అనుగుణంగా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేగిపోయింది. దీన్ని కూడా మనం తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కాస్త ఆయిల్ వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. దొండకాయలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూద్దాము. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగాలి. దొండకాయలు బాగా వేగితేనే పచ్చడి అనేది రుచి బాగుంటుంది. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. దోశలకు కూడా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. చూద్దాము. బాగా మగ్గిపోయినాయి టమాటాలు, దొండకాయలన్నీ కూడా. ఇప్పుడు మనము ఈ దొండకాయ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో చల్లారినటువంటి పల్లీలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, రుచికి తగ్గ ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. మరి మెత్తగా వద్దు. తర్వాత మనం చల్లార్చుకున్నటువంటి దొండకాయ టమోటాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని పల్స్ తిప్పుకోవాలి. అప్పుడే మనకి రోట్లో నూరినట్టు ఉంటుంది. మూత పెట్టి ఒక 2-3 పల్స్ ఇద్దాము. చూడండి, ఈ విధంగా కచ్చపచ్చగా ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరోసారి పల్స్లో తిప్పుకుందాము. చూడండి, రోట్లో నూరినట్టు పచ్చడి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనము ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పచ్చడి రెడీ అయిపోయింది. మీకు అవసరం అనుకుంటే పోపు వేసుకోండి. పోపు ఆప్షనల్ మాత్రమే. ఎమ్మి పచ్చడి రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.